ఈరోజు మనం నైట్ డ్రెస్ కుట్టేది నేర్చుకుందాం. ఒక సబ్స్క్రైబరు మనకు నైట్ డ్రెస్ కావాలని అడిగినారు. దాని ప్రకారం మనం ఈరోజు నైట్ డ్రెస్ కుట్టేది. ఇది వచ్చి నా క్లాత్ ఎంత కావాలంటే ఆల్రెడీ నాకు పెద్ద పన్నా ఉంది నా దగ్గర క్లాత్ 52 ఇంచ్ ఇది. దాని ప్రకారం మనం నేర్చుకుందాము. దీనికి వచ్చి మనకి లెంత్ ఎంత ఉందో లెంత్ ప్లస్ స్లీవ్ లెంత్ ఎంత కావాలో అంత క్లాత్ కావాలి నాకు. ఇది వచ్చి నేను 110 తీసుకున్నాను. 110లో ఆల్రెడీ నా దగ్గర పాత నైట్ డ్రెస్ ఒకటి ఉంది. ఆ నైట్ డ్రెస్ ప్రకారం డ్రెస్ ఉంటే మనం కటింగ్ ఎలాగనేసి నేర్పిస్తాను, అది చూసుకోండి. ఫస్ట్లో మనం కొలతలు చూసేటప్పుడు కరెక్ట్గా కాలర్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ కాలర్ ఉంది కదా, ఇక్కడి నుంచి కొలతలు తీసుకోండి. ఇక్కడి నుంచి కిందగా స్ట్రైట్గా తీసుకోండి. ఇది ఎంత ఉందంటే 26 ఇంచి ఉంది. మనం 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం. 28 ఇంచ్ పెట్టుకొని ఇక్కడి నుంచి 28 లేదంటే 29 వరకు పెట్టుకుందాం. ఇలా పెట్టేసి ఇక్కడ ఈ సైడు ఈ ఫోల్డింగ్ కోసం షర్ట్ బటన్ వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ కోసం ఇది వచ్చి మనము 1.5 ఇంచ్ పెట్టుకుందాం. ఇక్కడ చూడండి 1.5 ఇంచ్. ఈ 2 సైడ్ భాగాలు ఉన్నాయి కదా, ఈ పక్కన నుంచి 1.5 ఇంచ్ పెట్టుకుందాం కరెక్ట్గా. షర్ట్ వచ్చి ఈ 2 ఓపెన్ భాగం ఉన్నాయి కదా, ఈ 2 ఓపెన్ భాగం పక్కల ఇది ఓపెన్ పెట్టుకోండి. అటు సైడ్ జాయింట్ ఉంటుంది, ఆ జాయింట్కి అట్లా ఇది వేసుకోండి. ఇది కరెక్ట్గా 1.5 ఇంచ్కి పెట్టాం కదా, దీనికి స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇది వేసిన తర్వాత ఫస్ట్లో మీ వన్ సైడ్ చూడండి, వన్ సైడ్లో ఎంత క్లాత్ మందికి వదిలిందామనేసి చూడండి. ఒక సైడ్ ఫ్రంట్ షేప్ మాత్రం, ఫ్రంట్ షేప్లో సంఖ దగ్గర నుంచి ఫ్రంట్ ఒక సైడ్ మాత్రం చూసుకోండి. ఇది వచ్చి 12 ఇంచ్ ఉంది. 12 ఇంచ్ కాదంటే మీకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 12.5 పెట్టుకోండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ నుంచి 12.5 మార్క్ చేసుకోండి కరెక్ట్గా. ఇది 12.5, ఈ సైడ్ కూడా 12.5 పెట్టుకోండి. ఇదిగో 12.5 పెట్టేసి స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇది అయిన తర్వాత ఇదిగోండి షోల్డర్ చూడండి. షోల్డర్ ఎలాగంటే ఈ షర్ట్ ఉంది కదా, ఈ షోల్డర్ ఇక్కడి నుంచి ఇటు సైడ్ పట్టుకోండి, ఇటు సైడ్ నుంచి ఇది పెట్టుకోండి. ఈ చేయి భాగము పట్టుకోండి. ఇదిగోండి 1/2 ఇంచ్ ఇటు సైడ్ స్టిచ్చింగ్ పోతుంది. ఇది 18 ఉందండి. ఇది మన స్టిచ్చింగ్ కోసం కొద్దిగా లూజ్ కావాలన్నారు, 19 పెట్టుకుందాం. 19 అంటే 9 ఇంచ్ ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ పెట్టాం కదా, ఇక్కడి నుంచి 9.5 పెట్టుకోండి. 9.5 పెట్టేసి షోల్డర్ ఇది 9.5, ఇక్కడి నుంచి 9 ఇంచ్ డౌన్ చేసుకోండి. ఎంత ఇక్కడ పెడతామో అంతా ఇటు సైడ్ డౌన్ చేసుకోండి. ఇదిగోండి సేమ్ 9 చేసేసి ఎల్ షేప్లో వేసుకోండి. ఇది వేసిన తర్వాత 2 సెంటీమీటర్ పెట్టుకొని ఇలాగ లైన్ వేసుకో. ఇలా షేప్ వేసుకోండి. ఇది అయిన తర్వాత వన్ సైడ్ చూడండి, వన్ సైడ్ షోల్డర్ పీస్ ఉంటుంది కదా, దీన్ని వచ్చి ఇక్కడి నుంచి కొలత పెట్టుకోండి. ఈ కాలర్ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూడండి 6.5 ఉంది. ఈ 6.5 వచ్చి ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ 6.5 పెట్టకముందే ఇక్కడ 1 ఇంచ్ డౌన్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఈ క్రాస్ 6.5 పెట్టుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడి నుంచి మామూలుగా 2.5 ఇంచ్ పెట్టుకుంటే చాలు నెక్కి.
ఇది వచ్చి వి షేప్లో కట్ చేసుకోండి. మామూలుగా అన్నిటికీ 2.5 వస్తుంది. ఇలాగ పెట్టేసుకొని ఇక్కడ ఫుల్ లెంత్ ఉంది కదా, మనకు ఫుల్ లెంత్లో నుంచి మనకు స్ట్రైట్గా కావాలంటే ఇలాగ పెట్టేసుకోవచ్చు. లేదంటే 1.5 ఇంచ్ పైకి పెట్టుకొని ఇలాగా షేప్ వేసుకోండి. ఇలాగ వస్తుంది. ఇప్పుడు కటింగ్ చూడండి. కటింగ్ అయిన తర్వాత మీకు షేప్ కావాలనుకుంటే లైట్గా షేప్ వేసుకోవచ్చు. వద్దులే నైట్ డ్రెస్ ఏదైనా షేప్ ఎందుకు అనుకుంటే ఇలాగానే కట్ చేసుకోవచ్చు. ఇటు సైడు ఈ విధంగా కట్ చేసుకోండి. కింద వచ్చి మన ఫోల్డింగ్ కోసం ఇది కానీ కట్ చేసుకోండి. ఇది వచ్చి కరెక్ట్గా ఇలా మర్చుకోండి. ఇలాగ వస్తుంది. ఇప్పుడు మామూలుగా మనం ఇది వచ్చి ఎంత పెట్టాము, 12.5 పెట్టాం కదా. మనము బ్యాక్ పార్ట్ పెట్టేటప్పుడు 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. 12 ఇంచ్ పెట్టుకుందాం. ఇటు సైడ్ నుంచి ఇది క్లాత్ బ్యాక్ పార్ట్ పెట్టేటప్పుడు జాయింట్ మన పక్కకు ఉండాలా. ఇది ఇటు సైడు ఇది ఆల్రెడీ మనం ఏం చేయాలంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. వెనక భాగం 1.5 ఇంచ్ అంటే ఇక్కడి నుంచి ఇది 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. 1.5 ఇంచ్ వచ్చి ముందుగానే మార్క్ చేసుకునేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ వచ్చి 1.5 ఇంచ్ ఎక్కువ కావాలా. ఈ 1.5 ఇంచ్కి స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కావాలా. ఇది అయిన తర్వాత మీరు చూడండి, ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మీరు కట్ చేసాం కదా. 1/2 ఇంచ్ అంటే 12.5 ఉంది మనకి. ఇది 12 ఇంచ్ పెట్టుకోండి. 1/2 ఇంచ్ తగ్గించుకోవాలా. ఇలాగ వస్తుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ 9.5 ఇంచ్ షోల్డర్ పెట్టాం కదా, అదే ప్రకారంగా 9.5 పెట్టుకోండి. ఇది పెట్టిన తర్వాత ఇది ఆల్రెడీ మన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ తీసుకొని దీని మీద పెట్టుకోండి. కట్ చేసిండే సేమ్ ఫ్రంట్ పార్ట్ దీని మీద పెట్టుకున్నారంటే 1/2 ఇంచ్ తగ్గించుకొని ఇలాగ వస్తుంది. దీన్ని వచ్చి సేమ్ మార్క్ చేసుకోండి. ఇదిగోండి, మనకి ఇది ఇక్కడ ఎంత ఉందో మామూలుగా దీన్ని మార్క్ చేసుకున్నాం ఎల్ షేప్లో. దీన్ని వచ్చి ఇది అయిన తర్వాత ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ వచ్చి ఇక్కడ పెట్టుకొని ఆల్రెడీ 6.5 ఉంది కదా, ఈ 6.5 ఇక్కడ వస్తుంది. ఈ షోల్డర్ జాయిన్ చేయాలి కాబట్టి దీని ప్రకారం ఇది జాయిన్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి 2.5 ఇంచ్ కిందికి పెట్టుకోండి. ఇది బ్యాక్ నెక్ ఇలాగ వస్తుంది. బ్యాక్ నెక్ ఇది ఆల్రెడీ మనం ఎక్స్ట్రా పెట్టుండేది. ఈ షోల్డర్ వచ్చేటప్పటికి ఇక్కడ దాకా వస్తుంది. ఇది వచ్చి 2.5 ఇంచ్. మీకు మెజర్మెంట్ లేదంటే మీ మెజర్మెంట్ తీసుకొని ఇది 2.5 ఇంచ్ వస్తుంది కిందికి. మీ మెజర్మెంట్ లేదంటే బాడీ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోండి. వెనక భాగం వచ్చి సేమ్ ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోండి. ఈ వీడియోలో మనం కటింగు ప్యాంటు నైట్ డ్రెస్ కోసం టాప్ 2 కట్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ నేర్చుకుందాం. ఇదిగోండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్. ఇలాగ వస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా. ఇదిగోండి, ఇలాగ ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి.
ఇది వచ్చి మనం ఫోల్డింగ్ చేసుకోవాలా. ఇది వచ్చి ఇప్పుడు వచ్చి మనం స్లీవ్స్ కట్ చేసుకుందాం. స్లీవ్ వచ్చి ఇలాగ మర్చి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత క్లీన్గా షేప్ ఏమైనా క్రాస్ ఉంటే చూసుకోండి. ఫస్ట్లోనే ఈ 10 ఇంచ్ మర్చుకోండి. మామూలుగా చేతికి వచ్చి 10 ఇంచ్ కావాలా. చూడండి, మనం మామూలుగా డౌట్ వస్తే ఒక నిమిషం ఇది 1.5 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టుకోండి. కొంచెం ఫోల్డింగ్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టేసుకోవచ్చు. ఇదే ప్రకారంగా లైన్ వేసుకోండి. నేను 10 ఇంచీలు పెట్టాను. మీకు ఆల్రెడీ మీ చేతుల్లో ఎంత లూజ్ ఉందని మీరు చూసుకోండి. అలాగ ఒకవేళ మెజర్మెంట్ లేకపోతే 10 ఇంచీలు పెట్టుకోండి. ఇదిగో ఇటు సైడ్ ఇది మనం ఎంత కావాలో ఇంత సైడ్ మనకు కావాలి. ఇదిగోండి కరెక్ట్గా మీకు ఒకవేళ చేతులు మెజర్మెంట్ డ్రెస్ ఉంటే ఇలాగ పెట్టేసుకొని ఇది మార్క్ చేసుకోండి. ఇలాగ వస్తుంది. లేదు అంటే చూడండి, ఫస్ట్లో ఇది పొడవు పెట్టుకున్నారా, పొడవు ఎంత ఉందంటే మనకి 7.5 ఉంది. మన స్టిచ్చింగ్తో కూడా 8 ఇంచ్ పెట్టుకోండి. 8 ఇంచ్కి స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇవ్వండి 8 ఇంచ్కి వచ్చి స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇది వేసిన తర్వాత ఇటు సైడు 3.5 డౌన్ చేసుకోండి. 3.5 అయిన తర్వాత చక్కగా లైన్ వేసుకోండి క్రాస్గా. దీనికి జాయింట్ వేసిన తర్వాత ఇక్కడి నుంచి 2 ఇంచీలు పెట్టుకోండి. ఇటు సైడ్ ఈ లైన్లో ఉంది కదా, ఇది కూడా 2 ఇంచీలకు మార్క్ చేసుకోండి. 2 ఇంచీలు అయిన తర్వాత ఇలాగే ఈ 2 ఇంచీల దగ్గరికి షేప్ చేసుకోండి. ఫ్రంట్ షేప్ ఎలాగంటే ఇలాగే వచ్చి ఈ 2 ఇంచీల దగ్గర ఇది 2 షేప్ వేసుకోండి. ఇప్పుడు మీరు స్టిచ్చింగ్ చేసే ముందు మనకి ఎంత స్లీవ్ లూజ్ ఉందో చూడండి. ఇదిగోండి ఇంత స్లీవ్ లూజ్ ఉంది. స్లీవ్ లూజు అదే ప్రకారంగా మనకి ఇంత స్టిచ్చింగ్కి వస్తుంది కాబట్టి ఇక్కడ 2 ఇంచీలు పెట్టుకున్నాం. ఇది స్లీవ్ లూజ్ వస్తుంది. ఇది వచ్చి ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది. మీకు అది కూడా డౌట్ ఉంటే మనకు ఆల్రెడీ కటింగ్ చేసిన పీస్ ఉంది కదా, ఆ కటింగ్ పీస్ తీసుకొని ఇది కరెక్ట్గా వస్తుందా లేదని చూసుకోండి. ఇంత మనం స్టిచ్చింగ్ పోతుంది. స్టిచ్చింగ్ పోయిన తర్వాత ఇదిగోండి కరెక్ట్గా మనకు వస్తుందా అని చూసుకోండి. ఇదిగోండి కరెక్ట్గా వచ్చిందా. ఇది వచ్చి మనకి స్టిచ్చింగ్ వచ్చేటప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది. ఫస్ట్లోనే మీరు చూసుకోవాలంటే అలా టెస్ట్ కూడా చేసుకోవచ్చు, వస్తుందా లేదా అనేసి. లేదంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని మనం కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది వచ్చి మనకు ఫోల్డింగ్ పోతుంది. ఇంత వచ్చి స్లీవ్స్కి వస్తుంది. ఆ తర్వాత ఇది షోల్డర్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసుకొని ఫ్రంట్ షేప్ మాత్రం లైట్గా షేప్ తీసుకొని ఇక్కడి నుంచి మామూలుగా 2 ఇంచుల దగ్గర వచ్చేకాదు ఇది జాయిన్ చేసుకునేయండి. ఇది వచ్చి మనం స్టిచ్చింగ్ చేసే లైన్. ఈ 2 ఓపెన్ చేసి ఇది కూడా ఫ్రంట్ కట్ చేసుకోవాలా. మనం జాయిన్ చేసేటప్పుడు ఆ జాయింట్ కరెక్ట్గా వచ్చేలాగా మనం జాయిన్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కోసం మనం ఎంత ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది ఇప్పుడు మన కాలర్ వచ్చి మనం కట్ చేసుకునేటప్పుడు కట్ చేద్దాము. ఆ కాలర్ వచ్చి మనం 1 సైడ్ కాలర్ వస్తుంది. అది కట్ చేసిన తర్వాత మన కాలర్ ఎంత ఉందో దాన్ని చూసుకొని నేను కాలర్ అప్పుడు కటింగ్ తెప్పిస్తాం. ఇప్పుడు మనం ప్యాంట్ చూద్దాం. ఇప్పుడు నైట్ డ్రెస్ ప్యాంట్ కుట్టే విధానం చూడండి. ఇది వచ్చి నైట్ డ్రెస్ ప్యాంటు. మన పొడుగు ఎంత ఉందంటే పొడుగు వచ్చి 42 ఇంచ్ ఉంది. ఇది 42 ఇంచ్ ప్రకారం ముందర చూసినప్పుడు ఇదిగోండి ఇది 42 పట్టీ వచ్చి సపరేట్గా పెడదాము. ఇది వచ్చి కింద ఫోల్డింగ్ కావాలా, ఇది కావాలా, ఎలా కట్ చేసుకోవటం చెప్తాను. నేను పాతది ఉంది కాబట్టి చెప్తున్నాను. లేదంటే మీరు మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్లో మనం కింద ఫోల్డింగ్కి వచ్చి 1 సైడ్లో జాయింట్ ఉంది కదా, ఈ ఓపెన్ సైడ్లో నుంచి క్లాత్ వచ్చి 2 పీసులు వేసుకున్నామా. ఇది వచ్చి ఓపెన్ సైడ్లో నుంచి పెట్టుకోవాలా. మన క్లాత్ ఫుల్ లెంత్ ఎంత ఉందని నా దగ్గర క్లాత్ బ్యాలెన్స్ ఇంతే ఉంది. 48 ఇంచ్ ఉంది. ఇదే దీని నుంచి మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, కింద వచ్చి ఫోల్డింగ్ కోసం 1.5 ఇంచ్ వదిలేద్దాం.
ఫోల్డింగ్కి 1.5 ఇంచి 1.5 ఇంచ్ ప్రకారం మనం ఇక్కడ లైన్ వేసుకుందాం. బాటమ్ రౌండ్ వచ్చి బాటమ్ రౌండ్ చూడలేదు మనం. ఈ బాటమ్ రౌండ్ చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ బాటమ్ రౌండ్ వచ్చి 10 ఉంది. 10 వచ్చి బ్యాక్ వచ్చి మనకు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఇది 8 వస్తుంది. మనం 8 ఇంచి ఇది పెట్టుకున్నాం. ఇది కటింగ్కి వెళ్తుంది. మనం 8 ఇంచి ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు లెంత్ చూడండి. ఇప్పుడు ఫోల్డింగ్ పోయిన తర్వాత మన ప్యాంట్ లెంత్ వచ్చి ఇక్కడ నుంచి 39 ఇంచి ఉంది. అదే ప్రకారంగా మనం 39 ఇంచి పెట్టుకున్నాం. దీంట్లోనే మనం ఎలాస్టిక్ దీంట్లోనే పెట్టుకోవాలనుకుంటే మనం 2.5 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకుంటే మనం ఎలాస్టిక్ దీంట్లోనే ఫోల్డింగ్ చేసుకోవచ్చు. అదే ప్రకారంగా ఇది లెంత్, ఇది 2.5 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఎలాస్టిక్కి. ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారం మనకు ఒకవేళ అలాగ కష్టం అనిపిస్తే మీరు ఇలాగ ప్యాంట్ని కరెక్ట్గా పెట్టుకొని కింద ఇటు సైడ్ వచ్చి ఫోల్డింగ్ కోసం పెట్టుకున్నాం మనము. ఇది అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది పైన ఫోల్డింగ్ ఎలాస్టిక్ దీంట్లోనే వచ్చేలాగా పెట్టుకున్నాము. ఇది వచ్చి మామూలుగా ఇది మనకి ఎంత వేస్ట్ వస్తుందో దాన్ని వచ్చి 4 భాగాలు చేసుకొని ప్లస్ 2 ఇంచీలు పెట్టుకోండి. వేస్ట్ వచ్చి ఇక్కడ 2 వేస్ట్ మనకి మామూలుగా ఎలాస్టిక్ వేస్తున్నారు కాబట్టి దీంట్లో మనకు తెలియలేదు. మీరు ఇట్లా లాక్కొని దీన్ని చూసుకోవచ్చు. లేదంటే మన వేస్ట్ ఎంత ఉందో 36 వేస్ట్ ఉంది. 36లో 4 భాగాలు చేస్తామంటే ఇదిగోండి 2 ఇంచీలు పెట్టుకున్నారంటే ఎక్స్ట్రా వస్తుంది. ఎక్స్ట్రా 2 ఇంచీలు పెట్టుకోవాలా. దాని ప్రకారం ఈ షేప్ చూడండి. ఇక్కడ మనకు ఫ్రంట్ షేపు ఇక్కడ ఆల్రెడీ మనం ఎలాస్టిక్ వదిలేం కదా, దాని ప్రకారం ఇక్కడ వస్తుంది. ఇలాగంటే మీకు డౌట్ వచ్చేస్తుంది చూడండి. ఇటు సైడ్ చూసుకోండి ఎంత వస్తుంది అనేసి. ఇది ఎలాస్టిక్ ఇదిగోండి, ఇది స్ట్రైట్గా వచ్చింది. దాని తర్వాత ఇక్కడి నుంచి మనం 2.5 ఇంచి పెట్టుకొని లైన్ వేసుకోవాలా. బాటమ్ రౌండ్ ప్రకారం ఇక్కడ మనం ఆల్రెడీ 8 ఇంచి పెట్టాం కదా, ఇదండి 8 ఇంచి పెట్టామా. దీనికి క్రాస్గా లైన్ వేసుకోండి. ఇలా లైన్ వేసుకోండి. ఇప్పుడు వచ్చి దీన్ని పెట్టుకొని కట్ చేసుకోండి. ఇది వెనుక భాగం, ముందర భాగము. వెనుక భాగము 2 ఫోల్డింగ్ రాదు కాబట్టి ఇది ఫ్రంట్, ఇది అయిన తర్వాత దీనికోసము మనము బ్యాక్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ కట్ చేద్దాము. ఒకటే వచ్చేలాగా ఉంటే కట్ చేసుకోవచ్చు. మనం బ్యాక్ కట్ చేసేటప్పుడు 2.5 ఇంచి ఎక్కువ కావాలా. దాని ప్రకారం ఇక్కడ చూడండి, ఇది ఇలా పెట్టిన తర్వాత ఆల్రెడీ మనకి స్టిచ్చింగ్ కటింగ్లో అయిపోతుంది. కటింగ్ అంటే ఇది మనం కట్ చేసేద్దాం ముందుగానే. కట్ చేద్దాము. దీని ప్రకారం ఇది అలా పెట్టిన తర్వాత మనం వెనక భాగము ఇక్కడ వచ్చి 2.5 ఇంచి పైకి రావాలా.
సేమ్ ఇదే ప్రకారంగా ఇటు సైడ్లో పైన పొడుగు కావాలా దాని ప్రకారం ఇక్కడ జాయింట్ వచ్చేటప్పుడు ఇటు రావాలా. ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి మనకు ఇది ఎక్కువ కావాలా, దాని ప్రకారం మనం ఇది చూడండి ఇలాగ వస్తుంది. 1.5 ఇంచ్ ఎక్కువ వస్తుంది, దాని ప్రకారం మనం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ అక్కడ ఎలాగ మార్క్ చేసామో దాని ప్రకారంగా ఇది కట్ చేసుకుందాం. 1.5 ఇంచ్ పెట్టేసి బ్యాక్ పార్ట్ కూడా మార్క్ చేసుకొని ఇది కట్ చేసుకుని మనకు బాటమ్ రౌండ్ వచ్చి 10 ఇంచ్ వచ్చింది. 10 అంటే బాటమ్ రౌండ్ వచ్చి 20 వచ్చింది. 20 ప్రకారం మనం ఇది మర్చేటప్పటికి ఇది 10 రావాలా, దాని ప్రకారం మనం ఇది కట్ చేసుకున్నాం. ఇది సమంగా వస్తుంది. వెనకాల వచ్చి ఈ షేప్ వచ్చి మీ క్లాత్ పెద్దదిగా ఉంటే ఒకే దాంట్లో కట్ చేసేసుకోవచ్చు. ఇదండి ఇది ఓపెన్ చేసుకొని వెనకాల ఇలాగ వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పుడు మనకు క్రమంగా 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టాం కదా ఫ్రంట్ పార్ట్ కంటే, ఆ ఫ్రంట్ పార్ట్ కంటే ఇక్కడ కూడా 1.5 ఇంచ్ రావాలి, మనకు 1.5 ఇంచ్ రావాలా. దీని ప్రకారం మనము స్టిచ్చింగ్ చేసుకున్నాం. ఇది వచ్చి బ్యాక్ పార్ట్. ఇప్పుడు దీనికి ఆపోజిట్ పార్ట్ తీసుకొని ఇది వెనక ముందర భాగము ఈ రెండు జాయింట్ చేసుకునేటప్పుడు మనం ఈ రెండు జాయింట్ చేసుకోవాలా. ఇటు సైడు ఇదిగోండి ఇలాగ జాయింట్ వేసుకోవాలా. జాయింట్ వేసిన తర్వాత మనకి ఇలాగ వస్తుంది. ఇది ఒక సైడు ఒక కాలు భాగము ఇది వన్ సైడ్ పెట్టుకోండి. ఇంకొక కాలు వచ్చి ఇది బ్యాక్ సైడు, ఇది బ్యాక్ సైడు, ఇది వచ్చి ఫ్రంట్ సైడు. జాయింట్ చేసుకునే దానికోసం మనకు ముందుగానే మనం ఇది జాయింట్ పెట్టుకుని సమంగా పెట్టుకుందాం. మనం దీనికి వచ్చి మనం పాకెట్ కావాలంటే పెట్టుకోవచ్చు. దీనికి వచ్చి పాకెట్ వద్దనేసి నేను పెట్టట్లేదు. ఎలాస్టిక్ కావాలా. ఇది నైట్ ప్యాంటు, ఇది వచ్చి టాపు కానీ మనం కుట్టుకునే విధానం టాపు ప్యాంటు రెండు ఒకే. ఇప్పుడు నైట్ డ్రెస్ ఇది బ్యాక్ పార్టు, ఇది వచ్చి ఫ్రంట్ పార్టు. ఇవి వచ్చి స్లీవ్స్, ఈ స్లీవ్స్ మనం వచ్చి కాలర్ వచ్చి తర్వాత కట్ చేసుకుందాం అని చెప్పినాము. అదే ప్రకారంగా ఈ కటింగ్ వీడియో ఇంతటితో అయిపోయింది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.